హాయ్ ఫ్రెండ్స్. సౌత్ సెంట్రల్ రైల్వే చరిత్రలో 5 కీలకమైన డిపార్ట్మెంట్లకు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి. ఆ 5గురు మహిళా అధికారులు ఏ డిపార్ట్మెంట్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సౌత్ సెంట్రల్ రైల్వేకు ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎంగా) శ్రీమతి కె. పద్మజ జనవరి 2025న బాధ్యతలు చేపట్టారు. ఈమె 1991 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (ఐఆర్టీఎస్‌కి) సంబంధించిన అధికారిని. పీసీఓఎం పదవి చేపట్టిన మొట్టమొదటి మహిళా రైల్వేకు ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్గా డాక్టర్ నిర్మలా నరసింహన్ రాజారావు నవంబర్ 2024న బాధ్యతలు చేపట్టారు. ఈమె 1989 బ్యాచ్ ఇండియన్ రైల్వే హెల్త్ సర్వీస్‌కి సంబంధించిన అధికారిని. ఈ పదవి మెడికల్ డిపార్ట్మెంట్లో అత్యున్నత స్థాయి. సౌత్ సెంట్రల్ రైల్వేకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్గా ఇతి పాండే ఆగస్టు 2025న బాధ్యతలు చేపట్టారు. ఈమె పీసీసీఎంగా కమర్షియల్ డిపార్ట్మెంట్ మొత్తానికి నాయకత్వం వహిస్తారు. ఈమె 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్‌కు సంబంధించిన సెంట్రల్ రైల్వేకు ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా టి. హేమసునీత ఏప్రిల్ 2025న బాధ్యతలు చేపట్టారు. ఈమె అకౌంట్స్ డిపార్ట్మెంట్ మొత్తానికి నాయకత్వం వహిస్తారు. ఈమె 1993 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్‌కి సంబంధించిన రైల్వేకు ఇన్స్పెక్టర్ జనరల్ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా అరోమా సింగ్ ఠాకూర్ జూలై 2023న బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్గా ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సంబంధించిన సీనియర్ అధికారి ఈ పదవికి నియమితులవుతారు. ఈ అరోమా సింగ్ ఠాకూర్ 1993 బ్యాచ్ ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్‌కి సంబంధించిన అధికారిని.